ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా జీవితంలో ముందడుగు యేసు ప్రభుదే. నిత్యము ఆయన కృపలోనే ముందుకు వెళ్తున్నాను. నా జీవితకాలం అంతయు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ ముందుకు వెళుతూ ఉంటాను. ముందుగా నా జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకే మొట్టమొదటి నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు చిన్న విషయం మీతో మాట్లాడాలని. చాలామంది సేవకులు, అంటే అందరినీ అంటం లేదు, సేవకులు అలాగే భక్తులు, సువార్థికులు, సాక్ష్యం చెప్పిన వారు అందరూ కూడా ఒక విశ్వాసులుగా ఉన్నారు. కొంతమందికి విశ్వాసం ఉంది కానీ ఎదుటివారిని ప్రేమించలేని మనసు ఉంది. ఇలాంటి వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు మీతో మొన్నటి దినం 3 వీడియోలు, 91వ కీర్తన ద్వారా 3 వీడియోలు పెట్టాను. ఈరోజు కూడా ఒక వీడియో పెట్టాలి. నెక్స్ట్ నేను ప్రార్థన కోసం మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడి చిత్తమైతే ఆ వీడియోస్ చేస్తాను ప్రార్థన కోసం. ఈరోజు ప్రాముఖ్యమైన దినం. ఈ విషయాలు చాలామంది అందరూ చూడండి. నేను చర్చికి వెళ్తున్నాను, పర్వాలేదు, కానుక వేసుకుంటున్నాను, లేకపోతే చర్చి రన్నింగ్ చేస్తున్నాను, ఒక సేవకుడిగా ఉన్నాను, పర్వాలేదు, నాకు ఒక 50 మంది సంఘం ఉంది, 100 మంది ఉన్నది, 500 మంది ఉంది, పర్వాలేదు, లేదా 1000 మంది ఉంది అనుకున్నా, నేను సువార్థికుడిని, నా వెనకథలో 30-40 మంది నా వెనకథలు ఫాలో అవుతారు, లేదంటే నేను ఒక సాక్షిని, ప్రతి ఒక్కరు నన్ను బాగా బహుబలంగా వాడుకుంటారు, దేవుడు నన్ను బహుబలంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చు అందరూ. కానీ నీ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ప్రతి విశ్వాసిని కనిపెడుతున్నాడు, ప్రతి మనుషుణ్ణి కనిపెడుతున్నాడు. విశ్వాసం ఏం మాట్లాడుతున్నాడు దేవుడు వింటున్నాడు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు వింటున్నాడు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో దేవుడు చూస్తున్నాడు. కనుక నేనేమంటానంటే, పైకి సమాధి పైన ఉన్న సొన్నంలాగా ఉండకూడదు అంటున్నాను నేను. విశ్వాసిగా ఉండ నీవు నీలో ప్రేమ లేకపోతే ఏం జరుగుతుందో ఈరోజు కొన్ని మాటలు మీతో మాట్లాడాలని పంచుకోగలిగి ఆశ కలిగి ఉన్నాను, పంచుకుంటున్నాను. మొట్టమొదటిగా మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 2వ వచనం. మీకు మరొకసారి మీకు చెప్తున్నాను. విశ్వాసిగా ఉండి నీవు, విశ్వాసంతో ఉన్నాను, బాప్టిజం తీసుకున్నాను అనుకున్న నీవు ఎదుటివారిని నువ్వు ప్రేమించలేకపోతే, నిజంగా చెప్పాలంటే విశ్వాసి ఏనాడు తప్పు చేయడు. కొంతమంది అటు ఇటు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకుని కూడా చిన్న పొరపాట్లు చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకుని కూడా వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవుడు పనులు చేస్తున్నారు, కానీ ఎదుటివారిని ప్రేమించలేని మనసు కొంతమందికి ఉంది. ఇదైతే మీకు వివరణ మీకు ఇస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ముందుకు వెళ్తాను. అలాగే 91వ కీర్తన ద్వారా కూడా కొన్ని మాటలు మాట్లాడతాను. ఈ మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనా కొండలను పిగిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు. అంతే. ప్రేమ నీలో లేకపోతే నువ్వు వ్యర్థుడివే. దేవుని ప్రేమ నీలో ఉన్నంత వరకు నీలో ఓపిక, సహనము, సహించే గుణము, కనికరము, సహాయం చేసే మనసు, ఓర్పు సహనముతో ప్రేమించే మనసు, ఎదుటివారికి కీడు చేయకుండా వారికి మేలు చేసే మనసుతో ఉన్నవాడే విశ్వాసం. కానీ ఈ వీడియో చూస్తున్న మీరు ఒక విశ్వాసగా ఉండి ఎదుటివారిని ప్రేమించలేదంటే మీరు దేవుడు పనిచేస్తున్నారా, దేవుడి కొరకు పనిచేస్తున్నారా, లేదంటే సాతానికి బలపరుస్తున్నారా అన్నది ఒకసారి చూడండి. దేవుడేమో అందరినీ ప్రేమించమంటున్నాడు, సాతానేమో నీవు నీలాగే ఉండు అంటున్నాడు. మరి విశ్వాసగా ఉండి ఎదుటివారిని ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు ఎవరికి పనిచేస్తున్నావు, ఎవరిని బలపరుస్తున్నావు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే 91వ కీర్తనలో కొన్ని మాటలు మీతో ముందుకు మాట్లాడి కొన్ని విషయాలు మీతో పంచుకొని ఈ వీడియో నేను ముగిస్తాను. 91వ కీర్తనలో 4వ వచనం నుంచి చదువుకొని వెళ్తున్నాను. చూడండి, 4వ వచనం నుంచి 9 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. దైవ సేవకులు ఎప్పుడైనా వాక్యం చెప్పారంటే వాక్యంలో కరెక్ట్గా ఉన్నట్లు చెప్పారా లేదన్నది మనకు కావాలి. 91వ కీర్తన 4వ వచనం నుంచి 9 వచనాలు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే మోషే గారు ప్రజలకు చెప్తున్నారు. ఆయన అనుభవాల్లో నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఎవరికి? ఒక విశ్వాసికి. మరి ఒక విశ్వాసిగా ఉండి
ఎదుటివారిని ప్రేమించలేని మనసు మనకుంటే మరి నువ్వు రక్షించబడతావా, నిన్ను కాపాడుతాడా దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమునే డోల్నై ఉన్నది. రాత్రివేళ కలుగు భయంకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనుడారా చుచ్చుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. ఇక్కడ 8వ వచనం 9వ వచనంలో ఏముందంటే భక్తిహీనులు, చూడండి, భక్తిహీనులు అనే మాట చూస్తున్నాం. నీవు కనులారా చుచ్చుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అనే మాట చాలా ఎవరికి అంటే ఒక విశ్వాసి కానీ మంచిగా బ్రతికితే నీపై ఎవరైనా దూషించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా వారి గతి ఏంటో నువ్వు చూస్తావంట. నెంబర్ 2, ఆ కింద వచనం చూడ 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకున్నావు. ఎవరికంటే విశ్వాసికి. దేవుడు తాలూకా శక్తి నీడలో నువ్వు ఉంటావు కనుక నిన్నెవడు టచ్ చేయలేడు. ఒకవేళ నేను తప్పుగా అనుకున్నా గంట గడియ ఖచ్చితంగా దేవుడు నీ పక్షము నుండి నీకు మాట ఇచ్చినవాడు కనుక యుద్ధం చేసేవాడుగా ఉంటాడు. అయితే నేను 2 అభిషక్తుల కోసం మాట్లాడుతున్నాను. ఆ అభిషక్తులు ఎవరు అనగా, ఒకరు సౌల్ మహారాజు గారు, 2 దావీదు మహారాజు గారు. అయితే సౌలు మహారాజు గారు రాజుగా ఉండేటప్పుడు కొంతకాలం దేవుడు పనిచేశాడు. తర్వాత దేవుడు మాట వెనక, సేవకులు మాట వెనక తనలో అసూయ నింపుకొని దావీదుని చంపాలని ప్రయత్నించాడు. దావీదు ఎప్పుడు దొరికితే వేసేద్దామా, చంపేద్దామా అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు హెచ్చరించాడు. ఆయన హెచ్చరిక మాటల్ని పట్టించుకోలేదు. సేవకుడి మీద కూడా తిరుగుబాటు స్వభావం, సమూయేలు మీద తిరుగుబాటు స్వభావంతో ఉన్నాడు. అయితే దావీదును కూడా ఒక దినము ఆయన్ని అభిషేకించి ఆయన ఎన్నుకున్నాడు దావీదుని దేవుడు. ఫస్ట్ సౌలుని ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. నెక్స్ట్ దావీదుని అభిషేకించాడు. మరి ఇద్దరు అభిషేకితులే. మరి ఈ అభిషేకం పొందుకున్న సౌలు జీవితంలో విశ్వాసగా ఉన్నాడు, కానీ ప్రేమించలేని మనసు ఉంది. ఎప్పుడు దావీదు దొరుకుతాడా అనుకుని ఎదురు చూశాడు. కానీ దావీదు విశ్వాసంతో ఉన్నాడు, ప్రేమించే మనసు ఉంది. ఎదుటివారిని ప్రేమించే మనసు దావీదుకు ఉంది. మరి ఒక దినము సౌలు దొరుకుతాడు. దొరికినా సరే పక్కవాడు అంటాడు, ఇదే అవకాశం వచ్చింది, ఏస్పారి అంటాడు. అంటే లేదు, ఆయన దేవునితోనే అభిషేకం పొందుకున్నవాడు, ఆయనకి నాకు మధ్యన దేవుడు ఉన్నాడని విడిచిపెట్టే మనసు, ప్రేమించే మనసు ఉంది. మరి బైబిల్ గ్రంథంలో ఎవరిని దేవుడు విడిచిపెట్టేశాడు, ఎవరిని దేవుడు గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించాడు అన్నది మన బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు బైబిల్ గ్రంథం చదవండి. నీలో విశ్వాసం ఉండి ఎదుటివారిని ప్రేమించలేక అసూయ మనసుతో ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు పతనం అవుతావు. ఎందుకంటే గంట గడియ దేవుడు చూస్తున్నాడు కదా, అందరినీ చూస్తున్నాడు కదా. నువ్వు దేవుడికి పని చేస్తున్నావా, సాతానికి పని చేస్తున్నావా? దేవుడేమో ప్రేమించమంటున్నాడు, సాతానేమో ద్వేషించమంటున్నాడు. దేవుడేమో రక్షించమంటున్నాడు, సాతానేమో చంపిరా, నీకు నచ్చినట్టు బ్రతకరా ఆడంటాడు. ఇప్పుడు విశ్వాసంగా ఉన్న మనలో ప్రేమ చల్లారిపోతే మనము ఎవరికి పని చేస్తున్నట్టు అర్థం అంటే సాతానికి బలపరుస్తున్నట్టు అవుతాం. సాతానికి బలపరిస్తే నువ్వు ఎన్నాళ్ళు తిరుగుతావు చెప్పు? ఎన్నాళ్ళు నీ యొక్క జీవితం ముందుకెళ్తుంది? మధ్యలో దేవుడు అడ్డుతాడు కదా, ఒప్పుకుంటాడా? రోషము గల దేవుడు. మరి సౌలేమో దేవుణ్ణి నమ్ముకొని కూడా సాతాను బలంతో, అసూయతో సాతాన్ని బలపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఉంది, చదవండి. దావీదు దేవుడు మాట, ఆయన జీవితంలో దేవుడు మాట ఏం చెప్పాడు అదే చేశాడు. తర్వాత దావీదు గారి జీవితంలో కొన్ని జరిగాయి, కానీ దావీదులో దేవుని ప్రేమ ఉంది కనుక ఆ అభిషేక్తుని ముట్టుకోకుండా దూరం నుంచి వచ్చి, నా ఏలినవాడా, నీ యొక్క వస్త్రం నా చేతిలో ఉంది, నువ్వు నాకు దొరికావు, కానీ నిన్ను మా వాళ్ళు చంపమన్నారు, నువ్వు దొరికావు, చంపేద్దును, కానీ
నువ్వు దేవుడితో నా అభిషేకం పొందుకున్నవాడివి. నేనేం పాపం చేశాను నీ విషయంలో, నేనేం ద్రోహం చేశాను నీ విషయంలో, నీకేమైనా అన్యాయం చేశానా, ఎందుకు నాపై నీకెందుకు ఇంత కోపము అని నా ఏలినవాడా అని దేవుని ప్రేమతో మాట్లాడాడు. చూడండి, విశ్వాసి అన్నవాడు జీవితంలో ఎవ్వరికీ అన్యాయం చేయడు, ఎవరికి ద్రోహం చేయడు. దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఈరోజు నీవు ఈ మాటలు విన్నావు గనక విశ్వాసిగా నువ్వు ఉంటే ఎవరు నిన్ను బాధ పెట్టినా నీ ఓపిక, సహనం, నీ విశ్వాసం, నీ ప్రేమ, దేవుని ప్రేమ ఖచ్చితంగా నేను ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి కీడు చేసే మనసు నీకు లేదు కనుక దేవుడు నీకు తోడుంటాడు. ఖచ్చితంగా నీ శత్రువుని గతి నువ్వు చూస్తావు, నువ్వు కనులారా చూస్తావు. ఇది వాస్తవం. అది నువ్వు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయి. ఎలాంటి శత్రువైనా ప్రభువా, ఇదిగో నన్ను బాధ పెడుతున్నారు ప్రభువా, నాయన నీ చిత్తమైతే రక్షించండి, అయ్యా నీ కాపుదల నాకు ఉంచండి, నీ అగ్ని నా చుట్టూ ఉంది ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. దావీదు అదే ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఆయనకి నాకు మధ్యలో నువ్వు ఉన్నావు కనుక నువ్వే తీర్పు తీరుస్తావు అని ప్రార్థన చేసుకున్నాడు. దావీదుని రక్షించాడు, సౌలుని విడిచిపెట్టాడు. ఈరోజు విశ్వాసిగా ఉండి నీవు ప్రేమించలేని మనసుతో ఉన్నావా? సౌలులా దేవుడు సౌలుని ఎలాగ విడిచిపెట్టాడో అలాగా నువ్వు కూడా దేవుడి చేతుల నుంచి తప్పిపోవాలనుకుంటున్నావా? దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడే. ఈరోజు దేవుణ్ణి బలపరుస్తున్నావా, సాతాన్ని బలపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు కావాలి అనుకుంటే ఇంతవరకు చేసిన పొరపాట్లన్నీ క్షమించు, బంగారు పాదాలు పట్టుకో. అయ్యా నన్ను క్షమించు, ఇంతవరకు నీ సేవ చేస్తున్నాను, ఇంతవరకు నీ సువార్త ప్రకటిస్తున్నాను, ఇంతవరకు ఒక సాక్షిగా ఉన్నాను ప్రభా, ఇంతవరకు ఒక భక్తుడిగా ఉన్నాను, నాలో ఎటువంటి పరిశుద్ధత లేదయ్యా. ఇగో ఈ వాక్యం ద్వారా నువ్వు యథార్థత మనసు ఎవరికి ఉంటుందో, ఎవరైతే ఎదుటివారిని విశ్వాసంతో ప్రేమిస్తారో వారిని పట్టుకుని ముందుకు నడిపించి జీవితకాలం అంతయు దీర్ఘాయువు ఇచ్చి వారి కుటుంబాన్ని దీవిస్తూ ముందుకు నడిపించే దేవుడు నీవయ్యా. అయ్యా నేను చేసిన పొరపాటని నువ్వు క్షమాపణ కోరుకుంటే నువ్వు రక్షించబడతావు. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ప్రతి లేఖనాల్ని మీరు చూసి భక్తిహీనులు గతి కనులారా భక్తుడు చూస్తాడనే వాక్యం చూస్తున్నాం. దేవుడేమో భక్తుడిని రక్షించుకుంటాడనే వాక్యం చూసాం. సౌలుని విడిచిపెట్టాడు ఎందుకు, దావీదుని ఎందుకు పట్టుకొని ముందుకు నడిపించాడో ఈ బైబిల్ గ్రంథం చదివి విశ్వాసులుగా ఎదుటివారిని ప్రేమించే మనసు మీకు కలిగి ఉండి ఒక దినము దేవుణ్ణి చూసే భాగ్యం పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.